అస్సలాముఅలైకుం, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ట్ కరో ఫీల్ కరో. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నానండి. సారీ ఫర్ లేట్ బ్లాగ్ అండి, ఎందుకంటే కొంచెం ఫీవర్ ఉంది కాబట్టి లేట్గా వేసాను. నేను ఇవాళ రొయ్యల్ ప్రాన్స్ బిర్యానీ చూపిస్తున్నానండి. నేను తీసుకుంది 1.5 kg రొయ్యలు అండి. అందులో 1 కప్ పెరుగు వేసుకున్నాను, మిరియాల పౌడర్ వేసుకున్నాను, కొంచెం పసుపు, సాల్ట్ వేసేసి బాగా కలిపేసి పెట్టేసుకున్నాను. మొత్తం క్లీన్ చేసుకున్నానండి రొయ్యలు మార్నింగే. నేను మార్నింగ్ వెళ్ళి రొయ్యలు తెచ్చుకున్నానంటే మొత్తం క్లీన్ చేసేసాను. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసి కలిపేసి మనం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఒక 2 hours దాకా. చూడండి, ఈ సైజు రొయ్యలు నాకు 450కి వచ్చినాయి అండి. కేజీ 450 తీసుకున్నాడు. ఒక కుక్కర్ తీసుకోవాలండి. కుక్కర్ తీసుకున్న తర్వాత అందులో మనం ఆయిల్ వేసుకుందాం. ఆ తర్వాత పక్కన ప్యాన్లో నేను ఆయిల్ వేసుకున్నాను. అది ఎందుకంటే ఫ్రై ఆనియన్స్ చేయడానికి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేడైపోయిందండి. ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. ఒక పొడుగ్గా కోసుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 4-5 వేసుకోండి. మీకు స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోండి. మేము స్పైసీ తక్కువ తింటాం కాబట్టి కొంచెం వేసుకుంటాను. అందులో కొంచెం మెత్తపడడానికి మనం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలండి, ఇందులో గార్నిష్ కోసం నేను ఎప్పుడు ఫ్రై ఆనియన్స్ ఇలా చేసుకుంటాను. ఈ ఫ్రై ఆనియన్స్ కూడా ఇలా చేసుకొని మనం పెట్టుకొని కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసి ఎయిర్ కంటైనర్ జార్లో కూడా వేసుకొని పెట్టుకోవచ్చండి. మన ఉల్లిపాయలు పాడవుతున్నాయని తెలిసినప్పుడు మనం ఇలా చేసుకోవచ్చండి. ఇప్పుడు కూడా నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఫ్రై ఆనియన్స్ ఇప్పుడు ఎయిర్ కంటైనర్ జార్లో పెట్టేసుకుంటాను. అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మీకు చూపించాను చేసి. ఉల్లిపాయ మాత్రం పెట్టకూడదండి, సగం కట్ చేసి ఎప్పుడు కూడా ఇలా మాత్రం చేసుకొని పెట్టుకోవచ్చు. ఇందులో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేసేయండి. తర్వాత 3 టమాటాలు. నేను చూపిస్తుంది మీకు 1.5 kg రొయ్యలండి. 1.5 kg రొయ్యలకి 4 చెంబులు బియ్యానికి చూపిస్తుంది నేను క్వాంటిటీ మీకు. ఇందులో లవంగాలు, చెక్క, యాలుక్కాయలు 4. మీకు ఏం కావాలో స్పైసీ అవన్నీ వేసేసుకోండి. నాకు ఏమున్నాయో అందులో అందుబాటులో అన్నీ వేసేసుకుంటున్నాను. మిరియాలు, షాజ్గిరా, చెక్క మొత్తం వేసేసుకున్నాను. అందులో ఏం అవైలబుల్ ఉంటే అందులో అవి వేసేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు 4-5 వేసేసేయండి. ఇది మీకు నేను ఇది చూపిస్తుంది ప్యాన్లోది రొయ్యల్ బిర్యానీ కోసం అండి. బిర్యానీ కోసం ఇది క్వాంటిటీ. స్పైసెస్ మొత్తం వేసింది. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ స్పూన్తో అయితే ఒక 4-8 స్పూన్స్ అండి. నాకు ఇలా అందాజాతో వేసేస్తాను నేను, తెలిసిపోయిద్ది. చేయి తిరిగిన హ్యాండ్ అండి అందుకని మాకు బాగా తెలిసిపోయిద్ది. టమాటాలు ఒక 4-5 వేసుకోండి. పుదీనా, కొంచెం కొత్తిమీర బాగా కలిపేసేయండి. బాగా మెత్తపడిపోవాలి అవన్నీ బాగా మెత్తపడిపోయి కొంచెం ఎర్రగా అయిపోవాలి. అప్పుడు దాకా మనం కొంచెం సిమ్ మీద పెట్టేసేయాలి. అది సిమ్ మీద పెట్టేసి లిడ్ పెట్టేసేయాలి. ఇది పక్కన నేను చేస్తుంది ఏంటంటే గోంగూర అండి. అందులోనే పసుపు వేసేసాను. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మొత్తం వేసాను కదండి. ఇప్పుడు పసుపు వేసేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను, బాగా కలిపేసాను. ఇందులో ఎప్పుడు బిర్యానీకి గోంగూర చాలా బాగుంటుందండి. కొత్తిమీర కాడలు వేస్తానండి నేను కిందవి. ఎప్పుడు కాడల్లో చాలా వాసన ఎక్కువ ఉండిద్దండి, ఎక్కువ స్మెల్ కూడా ఉండిద్ది. కాడలు ఎప్పుడు పడేయకండి, కొత్తిమీర కాడలు. ఆ కాడల్లోనే ఎక్కువ టేస్ట్ ఉండిద్ది. గోంగూర అలాంటివి చేసేటప్పుడు కాడలే యూస్ చేస్తాను నేను. పైన ఆకులు వేరేగా పెట్టుకుంటాను, కింద కాడలు వేరేగా పెట్టుకుంటాను. అలా చేస్తాను నేను. బాగా కడిగేసానండి 2-3 టైమ్స్ నేను. ఇది 4th టైం ఇది గిన్నెలో వేసింది. ఇప్పుడు నేను బాగా కడగాలండి గోంగూర, లేకపోతే నోట్లో ఇసుకలాగా అలా మనకి చాలా వచ్చిద్ది. అందుకని బాగా కడుక్కోండి. నేను కడిగేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసుకుని కడుక్కుంటే కొంచెం చాలా మంచిది. ఇంకా ఏ వెజిటేబుల్ అన్నా కూడా అండి కొంచెం సాల్ట్ వేసుకోండి, కడుక్కోండి.
చాలా మంచిది, బ్యాక్టీరియా ఏం ఉండదు. అందుకనే ఇప్పుడు మనం ఇది చూసుకుందాం. చూడండి ఎంత ఎర్రగా అయిపోయిందో, కొంచెం మగ్గిపోయింది కదా. ఈ మగ్గిపోయినప్పుడే మనం ఇలా ఆయిల్ బయటకు వచ్చింది కదా. ఇప్పుడు మనం రొయ్యలు ఒక 2 hours ఇది పెట్టుకున్నానండి నేను మ్యాగ్నేట్ చేసుకొని. ఇది వేసేసుకుందాం అందులో. పెరుగుతో పాటు నేను కలిపానండి మొత్తం, చూసారు కదా. ఫస్ట్ పెరుగుతో పాటు మొత్తం కలిపి పెట్టాను. అందులో కొంచెం వాటర్ వేసేసి కడిగేసి అందులో పోసేద్దాం, ఎందుకంటే మనం ఏది వేస్ట్ చేయకూడదు కదా, దాని గురించి. బాగా కలిపేసేయండి. అవే కొంచెం నీళ్లు పైకి వస్తాయండి, అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. కొంచెం సిమ్ మీద పెట్టేసి తర్వాత మనం గోంగూర చూడండి ఎప్పుడు ఇక్కడ దాకా వచ్చేసింది కదా. బాగా మనం వాటర్ కూడా వేయలేదు అండి. గోంగూర చూడండి ఇప్పుడు వచ్చేసింది పైకి. కొంచెం నేను గట్టిగా ఉందని కొంచెం వాటర్ వేసుకున్నాను లిడ్ పెట్టడానికి, ఎందుకంటే మాడిపోయిద్దండి లేకపోతే కొంచెం వాటర్ వేయకపోతే. అందుకనే 3 whistles పెట్టుకున్నాను. 3 whistles తర్వాత ఓపెన్ చేస్తే గోంగూర ఇలా వచ్చేసింది. చూడండి మగ్గిపోయింది చూడండి. నేను ఎందుకంటే కొంచెం వాటర్ వేసింది వాడకూడదని, ఒక 3 whistles పెట్టుకుంటే చాలండి. ఉప్పు కొంచెం కొంచెం చూసి వేసుకుంటూ ఉంటానండి, ఒకేసారి వేయను. ఉప్పు మాత్రం సాల్ట్ మీకు టేస్ట్తో వేసుకుంటూ ఉండండి. ఫస్ట్ నేను ఉల్లిపాయలు వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాను, ఇప్పుడు మొత్తం అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసానండి. ఇప్పుడు ఈ రొయ్యలది చూద్దాం ఒకసారి. చూడండి ఎంత వాటర్ పైకి వచ్చినాయో. పెరుగుతో రొయ్యలు కడిగిన వాటర్ మొత్తం పైకి వచ్చేస్తాయండి ఇలాగా. చాలా బాగుంటుందండి రొయ్యల బిర్యానీ. ఈ పేస్ట్ నేను కొబ్బరి, ఫ్రైడ్ ఆనియన్, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, 2 టమాటాలు అవి వేసి పేస్ట్ చేశానండి. ఇది కొంచెం కొబ్బరి, ఫ్రై ఆనియన్స్, కొంచెం టమాటా ఒకటి వేసి పేస్ట్ చేసింది. అది చాలా బాగుంటుందండి ఈ పేస్ట్లో మనం కుక్ చేసుకుంటే బిర్యానీ ఇంకా చాలా బాగుండేది. నిజంగా ట్రై చేయండి ఒకసారి. నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి, చాలా బాగుండేది నిజంగా. మనం మాడకుండా చూసుకోవాలండి మసాలా అప్పుడే చాలా బాగుంటుంది. నేను ఆ గిన్నెతో వేసుకున్నానండి వాటర్. నాకు అందులో వాటర్ ఏం లేవు కదా. నేను 4 చెంబులకి 2 చెంబులకి 3 గ్లాసులు వాటర్ అండి. అందుకనే 6 చెంబులు అందులో వాటర్ వేసేసుకొని పెట్టేసుకున్నా. అందుకని వేసేసుకున్నా వాటర్ అలాగా. నాకు ఎప్పుడు చూసినా కూడా 2 చెంబులకి 3 గ్లాసులు వాటర్ వేసుకోండి బాస్మతి బియ్యానికి. నేను టేస్ట్ చూసుకొని ఉప్పు ఇప్పుడు వేసుకుంటున్నాను. మళ్ళీ టేస్ట్ చూసానండి, అందుకని వేసుకుంటున్నాను. కొంచెం చప్పగా అనిపిస్తే. ఉప్పు తక్కువైనా తినచ్చు కానీ ఎక్కువైతే తినలేమండి, చాలా ప్రాబ్లం. అందుకనే నేను కొంచెం చూసుకుంటాను. బాగుంది, కరెక్ట్గా ఉంది ఇప్పుడు. అందుకని ఈ బాస్మతి బియ్యం నేను 1 గంట ముందు నానపెట్టేసి ఇలా జల్లెడ బుట్లో పెట్టేసేయాలండి. వాటర్ ఉండకూడదు అసలు. వాటర్ ఉంటే మళ్ళీ వేరుగా వచ్చేసేది, డిఫరెంట్లో వెళ్ళిపోయింది. అది కొంచెం ఇది మెత్తపడిపోవటం అన్నం అలాగ అయిపోయింది. నేను చెప్పిన క్వాంటిటీతో వండుకోండి. ఇప్పుడు 2 చెంబులకి 3 గ్లాసులు వాటరే, దాని మించి వేయకండి. బియ్యం లేదు ఇలా కడుక్కొని అలా రంధ్రాల బుట్టలో పెట్టేసేయండి. ఇప్పుడు బాగా పైకి వచ్చింది చూడండి ఎంత బాగుందో. మన ఎమ్మి రొయ్యల్ బిర్యానీ చాలా బాగుంది. ప్రాన్స్ బిర్యానీ ట్రై చేయండి. మా ఇంట్లో అందరికి ఇష్టం ప్రాన్స్ బిర్యానీ అంటే, చాలా హ్యాపీగా తింటారు. మా మమ్మీ కూడా చిన్నప్పుడు చాలా వంటలు చేసేవాళ్ళండి. అందుకనే మా మమ్మీకి చూసి నాకు కూడా వంటలు చాలా అంటే ఇష్టం. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి. నేను వేసుకుంది ఇప్పుడు నిమ్మరసం అండి. మొత్తం అక్కడక్కడ వేసింది నిమ్మరసం. నెయ్యి మాత్రం కంపల్సరీ వేస్తానండి నేను బిర్యానీస్లో మాత్రం వేసేది. నెయ్యి మాత్రం బయట కొనుక్కొని వస్తానండి. ఇంట్లో అన్నంలో యూజ్ చేసేది మాత్రం ఇంట్లో మీగడ నేను తీస్తానండి, అది అన్నంలో యూజ్ చేసుకుంటాం. అలాగా పద్ధతిగా చేసుకోవాలండి. ఏదన్నా కూడా మనం ఉన్నదని వేస్ట్ మాత్రం చేసుకోకూడదండి. ఎప్పుడు కూడా ఒక్క మెతుకు కూడా వదలకుండా అలాగా నీట్గా ఉండాలని ఇలాంటి నాన్ స్టిక్లో నేను కుక్ చేస్తాను. ఫ్రై ఆనియన్స్ లాస్ట్లో ఇలా గార్నిష్ చేసుకుంటానండి, ఎందుకంటే ఉల్లిపాయ తక్కువ వేసాను కదా ఫస్ట్. అందుకని ఫ్రై ఆనియన్స్ ఇలా లాస్ట్గా వేసుకుంటే చాలా బాగుండిద్దండి. పుదీనా వేసుకోండి, కొత్తిమీర వేసుకోండి. నేను కాజు మర్చిపోయానండి. కాజు ఉంటే వేసుకోండి మీరు, నేను మర్చిపోయాను. కాజు ఉంది కానీ మర్చిపోయాను. మా పిల్లలు కూడా వేరు పడేస్తారండి, అందుకనే నాకు ఇష్టం ఉండదు. ఎందుకు అన్ని నా ప్లేట్లో వేస్తారు తీసుకొచ్చి వాళ్ళు, అందుకని నేను అలా చేస్తాను. నాకు ఒక ప్లేట్ ఇలా ఉందండి, ఇలా హోల్స్ పెట్టుకుని ఒక ప్లేట్ ఎప్పుడు ఇలా పెట్టుకుంటా రెడీలో, ఎందుకంటే కింద మాడకూడదు. అందుకని అలా పెట్టుకుంటాను నేను. వెయిట్ ఇలాగా పెట్టేసుకుంటా పైన ఏదైనా రాయి, ఎందుకంటే దమ్ చాలా పర్ఫెక్ట్గా అయిద్దండి. చూడండి ఎంత గుమ్మగుమ్మలాడే మన ప్రాన్స్ బిర్యానీ రెడీ చూడండి ఎంత పొగలు ఇలా వస్తాయండి. వెయిట్ పైన మనం పెట్టుకుంటే
కింద జాలీ ప్లేట్ అలా పెట్టుకుంటే చాలా బాగుండిద్దండి నిజంగా. కింద కూడా మనకు మాడదు అసలు, కింద కూడా నీట్గా ఉండేది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.